ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సమస్యల పరిష్కారం కోసం సచివాలయంలో ధరణి కమిటీ శనివారం సుదీర్ఘంగా సమావేశమైంది. మార్చిలో ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్పై కమిటీ సమీక్షించింది. ఇంకా మిగిలిన అన్ని అప్లికేషన్లను మరో 15 రోజుల్లో క్లియర్ చేయాలని కమిటీ టార్గెట్ పెట్టింది. ధరణి పోర్టల్లో మొత్తం 119 తప్పులున్నాయని, రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ తర్వాత 76 తప్పులను పరిష్కరించాల్సి ఉందని ధరణి కమిటీ గుర్తొచ్చింది. ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్కి ముందు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో పరిష్కారమైన 1,00,000 అప్లికేషన్లతో పాటు పెండింగ్ అప్లికేషన్లపై సమీక్షించారు. భేటీలో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, సీఎంఆర్ఓ వి లచ్చిరెడ్డి, ధరణి కమిటీ సభ్యుడు ఎం సునీల్ కుమార్, ఎం కోదండరెడ్డి, రేమండ్ పీటర్ మధుసూదన్ పాల్గొన్నారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో భేటీ అంశాలను బయటికి వెల్లడించలేమని కమిటీ సభ్యుడొకరు దిశకు చెప్పారు. అయితే ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సమావేశమైన కమిటీ పలు సూచనలు చేసింది. సీనియర్ అధికారుల నుంచి అభ్యంతరాలు అడ్డొస్తుండడం వల్లే నివేదికను సమర్పించుకోలేకపోయినట్లు తెలిసింది. కొందరు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు, వాటి పరిష్కారాలను గుర్తించారు. ఇంకొందరేమో సమావేశాలు, అధికారులతో భేటీకి పరిమితమయ్యారు. ఈ భేదాభిప్రాయాల కారణంగానే రిపోర్ట్ నిలిచినట్లు ప్రచారం. ధరణి కమిటీ సిఫార్సుల మేరకు మార్చిలో చేపట్టిన రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ మిశ్రమ ఫలితాలనిచ్చింది. కొన్ని జిల్లాల కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆర్డీఓలు, తహసీల్దార్లను సమన్వయం చేసుకుంటూ పెండింగ్ అప్లికేషన్ల క్లియరెన్స్కి కృషి చేశారు. కొన్ని జిల్లాలో పరిష్కరించిన దరఖాస్తుల లెక్క చూస్తేనే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. స్పెషల్ డ్రైవ్లో మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాలో 6%, మేడ్చల్లో 7%, రంగారెడ్డిలో 9%, ఆదిలాబాద్లో 13%, మంచిర్యాల, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలో 16%, నల్గొండ జిల్లాలో 31% వంతున దరఖాస్తులను పరిష్కరించారు. అదే జగిత్యాలలో 85%, సూర్యాపేటలో 69%, నారాయణపేట, పెద్దపల్లిలో 65%, కొత్తగూడెంలో 62%, వరంగల్, జనగామ జిల్లాలో 56% వంతున పరిష్కరించి టాప్లోని నిలిచారు. ఈలోపు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, స్పెషల్ డ్రైవ్ కాలపరిమితి కూడా అదే రోజు ముగిసింది. భూ సమస్యల పరిష్కారం నిరంతర ప్రక్రియ కాకుండా సంక్షేమ పథకాల అమలు లెక్కన నిలిపివేయడంతో ఇదే అదునుగా భావించిన కొందరు రెవెన్యూ అధికారులు పెండింగ్ ఫైళ్లను ముట్టుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మళ్లీ ధరణి కమిటీ అవే పెండింగ్ అప్లికేషన్లపై రివ్యూ చేయాల్సిన అనివార్యతను కలెక్టర్లు సృష్టించారు. జూన్ 4 వరకు పరిష్కరిస్తారా, మళ్లీ పెండింగ్లోనే పెడతారనేది వేచి చూడాలి.